తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన 15 మంది వాలంటీర్లు మాజీ తోడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకొని ఆదివారం చేరారు. అధికార పార్టీ మా కుటుంబాన్ని అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్న క్యాడర్ అండగా నిలిచిందని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ కోసం 4 సిటీ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. తప్పులను ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుందని తెలిపారు. ఉన్నారు మోహిత్ గారు నా ఫోన్ వాళ్ళు ఆరస్తారా వాళ్ళు మేము మా మమ్మ తోడు మా రామదేవి లేదని నా ఫోన్ వాళ్ళు ఆరస్తారా వాళ్ళు మేము మా మమ్మ తోడు మా రామదేవి లేదని చూడన్నా నరేష్ అన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని ఈనాడు మేము పాకాల బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసాము. మన మోహిత్ రెడ్డి గారు మా పిలుపు మేరకు వారు వచ్చేసి కేక్ కట్ చేశారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే భాస్కర్ రెడ్డిని ఇప్పుడు 140 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. కానీ ఈ జైలు ఓచలో ఇవంతా కూడా ఎప్పుడు మేము లెక్క చేయము. ఎందుకంటే ప్రజల గుండెల్లో భాస్కర్ రెడ్డి గారు కానీ మన మోహిత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు అభివృద్ధి పనులు అన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈసారి తప్పకుండా మేము మా మోహిత్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. ఈనాడు మన మా మాజీ వాలంటీర్ హేమ గారి ఆధ్వర్యంలో దాదాపు 10 మంది వాలంటీర్లు ఈరోజు పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా మేము మా మండల పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము. వారికి కూడా తగిన గుర్తింపు ఇచ్చి ఈ పార్టీలో వారి సేవలు కూడా మేము వినియోగించుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. జై భాస్కర్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం. కరోనా టైంలో మాకు ఎంతో హెల్ప్ చేశారు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్లో మాకు ప్రభుత్వం వాళ్ళు చూసుకున్నా కూడా మమ్మల్ని సొంత ఇంటి సభ్యుల్లాగా ప్రవర్తించి అందరికీ నియోజకవర్గం మొత్తానికి చాలా హెల్ప్ చేశారని తన అభిమానంతోనే మేమంతా ముందుకు వచ్చి చేరాము. ధన్యవాదాలు. సింహం బోన్లో ఉన్నా బయట ఉన్నా ఒకే గర్జన. అక్కడ అరుపే ఇక్కడ మెరుపు. చెవిరెడ్డన్న కోసము చంద్రగిరి నియోజకవర్గం అంతా ఎంత కష్టానికైనా ఓర్చుకొని నిలబడుతుంది. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డిని గెలిపించుకోవడం ఖాయము. ఈ అక్రమ కేసులంతా జన ప్రవాహంలో కొట్టుకొని పోవడం ఖాయము. థ్యాంక్ యూ.